బాల్ బాల్ బచ్చగయ్య అన్నట్లుగా ప్రెసిడెంట్ ట్రంప్ త్రుటిలో ముప్పు నుంచి బయటపడ్డాడు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే బాల్రూమ్ అంశాన్ని తెరపైకి తేవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు నిందితుడి లక్ష్యమేంటి? ఏ పగతో కాల్పులు జరిపాడు? పటిష్టమైన భద్రతా వలయం ఉంటుందని తెలిసి కూడా తెగించాడంటే ఏ ధైర్యం, ఎవరి అండా అనే చర్చ జరుగుతోంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టార్గెట్ గా హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటన ప్రకంపనలు రేపింది. ట్రంప్ ఒక్కరే కాదు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ సహా అక్కడున్న ఉన్నతాధికారులను కూడా నిందితుడు టార్గెట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. ట్రూత్ వేదికగా సంచలన ప్రకటనలు చేసే ట్రంప్ కాల్పుల ఘటన వెనుక అసలు ట్రూత్ ఏంటన్నది ఇంకా పోస్ట్ చేయలేదు. కానీ కాల్పుల ఘటన తర్వాత బాల్ రూమ్ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారాయన. బాల్ రూమ్ నిర్మించి ఉంటే ఇలాంటి ఘటనలకు తావు ఉండేది కాదన్నారు ట్రంప్. బాల్ రూమ్ ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్. అమెరికా ఆతిథ్యానికి అద్దం పట్టేలా వైట్ హౌస్ లో బాల్ రూమ్ ను నిర్మాణం తలపెట్టారాయన. అందుకోసం వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ లో కొంత భాగాన్ని కూల్చివేయించారు. అయితే తన విలాసాల కోసం చారిత్రక కట్టడాలను కూల్చివేస్తున్నారు అనే ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ బాల్ రూమ్ నిర్మాణానికి బ్రేక్ పడింది. అతిథి మర్యాదలతో పాటు బాల్ రూమ్ ను ఓ బంకర్ గా నిర్మించాలి అన్నది ట్రంప్ ప్లాన్ అనే చర్చ జరిగింది. $400 మిలియన్ అంటే దాదాపు 3,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బాల్ రూమ్ నిర్మాణాన్ని ప్లాన్ చేశారు ట్రంప్. ప్రాజెక్ట్ ను ఆపాలి అన్న కోర్టు ఆదేశాలపై అప్పట్లో అసహనం వ్యక్తం చేశారు. తన హయాంలో ఖచ్చితంగా బాల్ రూమ్ ను నిర్మించి తీరుతానని శపథం కూడా చేశారు. ఇప్పుడు కాల్పుల ఘటన తర్వాత బాల్ రూమ్ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారు. బాల్ రూమ్ నిర్మించి ఉంటే ఈ ఘటన జరిగేదా అని ప్రశ్నించారు ఆయన. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే హై సెక్యూరిటీతో బాల్ రూమ్ నిర్మించాల్సిందే అన్నది ట్రంప్ వాదన. హిల్టన్ హోటల్లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం కలకలం రేపింది. ఇదే హోటల్లో 1981లో అప్పటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ పై జాన్ హింక్లీ అనే వ్యక్తులు కాల్పులు జరిపారు. 40 ఏళ్ల తర్వాత హిల్టన్ హోటల్లో అలాంటి ఘటనే రిపీట్ అయింది. అప్పట్లో రీగన్ ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ తృతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే కాల్పుల వెనుక కారణాలేంటన్న మిస్టరీ ఇంకా వీడలేదు. నిందితుడు కోల్ థామస్ పక్కా స్కెచ్ తో పకడ్బందీగా వెపన్స్ ధరించి మెరుపులా దూసుకొచ్చాడు. సెక్యూరిటీపై అటాక్ చేసి ముందుకు వెళ్లాడు. అప్పటికే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది అతన్ని ప్రతిఘటించి అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేస్తే అధునాతన గన్స్ తో పాటు కత్తులు కూడా దొరికాయి. 31 ఏళ్ల కోల్ థామస్ ఉన్నత విద్యావంతుడు, మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం టీచర్ గా పనిచేస్తున్నాడు. బెస్ట్ టీచర్ గా అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇలా అధ్యక్షుడిపై హత్యాయత్నానికి తెగించడం సంచలనంగా మారింది. ట్రంప్ పై వ్యక్తిగత కోపమా, లేదంటే కాల్పుల వెనుక పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉందా అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది. కోల్ థామస్ కు డెమోక్రటిక్ పార్టీలతో లింకులున్నట్టుగా బయటపడింది. 2024 అక్టోబర్లో కమలా హ్యారిస్ ప్రచారానికి $25 విరాళంగా ఇచ్చాడు కోల్ థామస్. నిందితుడు కోల్ థామస్ ను FBI అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానీ మౌనమే తప్ప విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదట. యుద్ధం యుద్ధం అంటూ గర్జించే ట్రంప్ పై అమెరికాలోనే ఓ అమెరికన్ హత్యాయత్నానికి తెగించడంపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఇరాన్ పై యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే అమెరికాలో నిరసనలు హోరెత్తాయి. మరోవైపు ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం ప్రకంపనలు రేపింది. కాల్పుల ఘటనకు వాటికి ఏమైనా లింక్ ఉందా? వ్యక్తిగత రాజకీయ విద్వేషంతోనే కోల్ థామస్ కాల్పులకు తెగించాడా, లేదంటే వైట్ హౌస్ లో ఫైరింగ్ వెనుక మరేమైనా సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయా అనే చర్చ జోరందుకుంది.